హలో అండి. హలో హలో, ప్రైజ్ అలాడ్. క్షీరసాగర మదన కార్యక్రమం స్వాగతం అండి. నమస్కారం అండి. చిన్న డౌట్ సార్. మీ పేరేంటండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సత్యనారాయణ అండి. రాజమండ్రి నుంచి ఫోన్ చేస్తుంది సార్. ఓకే, మీ ప్రశ్న ఏమైనా ఉంటే ఆఫీసర్తో పంచుకోండి. ఓకే సార్. హలో బ్రదర్, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు బోధకులు అనుకునేవారు వాక్యం చెప్పేవాళ్ళు చాలా మంది మేము ప్రవక్త అయిన సమూయేలు లేకపోతే అపోస్తలుడైన యోనాను అని చెప్పేసి అనుకుంటున్నారండి. ప్రవక్తలు అపోస్తలు అనే పేరు ఇప్పుడు పెట్టుకోవచ్చు అంటారా? మీరు అపోస్తలుడు ప్రవక్తలు అని పెట్టుకోవచ్చా అనే ప్రశ్న అపోస్తలు రంజిత్ తోఫీని అడుగుతున్నారు. మీరు నా పుస్తకాలు చదవండి. సింహనాదం అనే పుస్తకం చదవండి. అపోస్తలులు ఎవరు, ప్రవక్తలు ఎవరు, కాపరులు ఎవరు, ఈ పరీక్షలు ఎందుకు ఇచ్చాడు, ఎప్పుడు అయిపోతాయి అనే సంగతి విపులంగా చెప్పాను. మీరు ఆ బుక్ చదివితే మీకు సంపూర్ణ సమాచారం దొరుకుతుంది బ్రదర్. చదవండి. అక్కడే మీకు రాజమండ్రి అంటున్నారు, అక్కడ యదిద్యా రమేష్ గారని మా సహవాస సేవకుడు ఉన్నారు. ఆయన ఆ బుక్ మీకు అందిస్తారు. సింహనాదం దయచేసి చదవండి, పూర్తి సమాచారం ఉంటుంది. సరే, ఒక మాట అండి. అయ్యా, లూకాసు వార్త 16 వచనంలో యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలు ఉండరు అని చెప్పేసి ఉంది చూడండి ఒకసారి. అంటే యోహాను కాలము అంటే ప్రారంభ శతాబ్దం కదండి. మరి అయితే తర్వాత వచ్చిన వాళ్ళ గురించి మరి ఏమంటారు? ఇప్పుడు యోహాను కాలం వరకు ధర్మశాస్త్రము ప్రవక్తలు ప్రవచించుచు ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ఇప్పుడు యోహాను బాప్తిస్మిచ్చు యోహాను కాలముతో ధర్మశాస్త్రం, పాత నిబంధన కాలపు ప్రవక్తలు ధర్మశాస్త్రం అయిపోయింది. కొత్త నిబంధన యుగం ప్రారంభమైనాక మరి కొత్త నిబంధనలు కూడా ప్రవక్తలు ఉన్నారు కదా. మరి యోహాను కాలం అయినాకనే బ్రదర్, యోహాను కాలం అయిన తర్వాతనే అగబు అనేవాడు వచ్చాడు కదా. మీకు తెలుసు కదా, లేఖనాలు తెలిసి మీరు ఈ ప్రశ్నలు నన్ను కన్విన్స్ చేయడానికి అడుగుతున్నారు. నాకు అర్థమైంది. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయంలో 27 ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయుకు వచ్చిరి. వారిలో అగబు అనే ఒక ప్రవక్త. ఇది యోహాను కాలం అయిపోయిన తర్వాత దేవుని రాజ్య సువార్త ప్రారంభం అయినాక కదా ప్రవక్తలు యెరూషలేము నుండి రావడం. గనక అంటే యోహాను గారు ఈ ప్రవక్తలు అందరూ మొదటి శతాబ్దంలో ఉన్నారు కదండి. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా మొదటి శతాబ్దం కాదు, శిలువ యజ్ఞము ముందు, శిలువ యజ్ఞం తర్వాత. శిలువ యజ్ఞంతో కొత్త నిబంధన యుగం ప్రారంభమైంది. అది మనకు డివైడింగ్ పాయింట్ ఏంటంటే యేసు ప్రభు వారు కొత్త నిబంధన తన రక్తం ద్వారా ప్రారంభించినప్పుడు పాత నిబంధన కొట్టివేయబడింది, కొత్త నిబంధన ప్రారంభమైంది. ఆ కొత్త నిబంధన ధర్మము ప్రారంభమైనాక యజ్ఞము, యేసు యజ్ఞము, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దిగి రావడం. ఆ తర్వాతనే ఈ ప్రవక్తలు కనబడుతున్నారు మనకు. నూతన నిబంధన యుగం ప్రారంభమైన తర్వాతనే ప్రవక్తలు ఉన్నారు, కనబడుతున్నారు. నేను ఆ బుక్ చదవండి బ్రదర్. అంటే మొదటి శతాబ్దం అయిపోయిన తర్వాత రెండవ శతాబ్దం, అంటే మొదటి శతాబ్దం అయిపోయిన తర్వాత రెండవ శతాబ్దం తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఏమంటారు సార్ వాళ్ళని? కాదండి బాబు, మొదటి శతాబ్దం అనే మాట నాకు బైబిల్లో చూపెట్టండి. మొదటి శతాబ్దంతో యుగధర్మం మారిందా లేకపోతే శిలువ యజ్ఞంతో మారిందా? అది మీరు మాట్లాడండి. పాత నిబంధన ధర్మము బ్రదర్ వినండి, ప్రశ్న విని జవాబు చెప్పండి. పాత నిబంధన ధర్మము అంతరించి కొత్త నిబంధన యుగం ప్రారంభం కావడం శిలువ యజ్ఞంతో జరిగిందా లేకపోతే మొదటి శతాబ్దం అయినాక జరిగిందా? శిలువ మరణ పునరుద్ధానాల తర్వాత కొత్త నిబంధన యుగం ప్రారంభమైంది. మొదటి శతాబ్దమైన, రెండో శతాబ్దమైన, 20 అయినా అదంతా శిలువ యజ్ఞం తర్వాత ఉన్న కొత్త నిబంధన యుగము, యుగధర్మం. ఆ కొత్త నిబంధన యుగం ప్రారంభం అయినాకనే ప్రవక్తలు ఉన్నారు.
ఓకే సార్. రైట్, గాడ్ బ్లెస్ యూ. ఇంకో డౌట్ అండి, ఇంకో డౌట్ సార్. అంటే అభిషేకం ప్రతి కాలంలో జరుగుతుంది అంటారా? జరుగుతుంది కదా. మేము 1000 మంది సేవకులు తయారయ్యారు, హస్తనిక్షేపణ అయింది, అద్భుతమైన ఆత్మల సంపాదన జరిగింది, మేము అభిషేకించబడ్డాం. అయ్యా చిన్న డౌట్ అండి, అంటే అభిషేకం అంటే ఇంతకుముందు ప్రవక్తల్ని నూనెతో అభిషేకించేవారండి. ప్రవక్తలు రాజుల్ని అభిషేకించడం అంటే నూనెతో అభిషేకించేవారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎవరు అభిషేకించారండి? అలాగే అభిషేకం కొత్త నిబంధనలు లేదు కదండి. ఇప్పుడు పాత నిబంధన కాలములో నూనె దావీదు తల మీద, సౌలు తల మీద, అహరోను తల మీద పోయబడ్డ నూనె పరిశుద్ధాత్మకు సూచన. అది సాదృశ్యాల కాలము. యేసు ప్రభు తల మీదకి వచ్చినటువంటి నూనె అది అసలైన నూనె, పరిశుద్ధాత్మ పరిమళ తైలం వచ్చింది. యేసు మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ తైలమే మనందరి మీదకి వస్తుంది. భౌతికమైన నూనె అక్కర్లేదు. ఈ ఆత్మ సంబంధమైన ఈ పరిమళ ద్రవ్యాన్ని, పరిమళ తైలానికి అది సూచన. పాత నిబంధన కాలము సాదృశ్యముల కాలం. వాళ్ళు ఎర్ర సముద్రములో బాప్తిస్మం పొందినని ఉంది. ఇప్పుడు సముద్రం చీలి మనం లోపల పోవడం ఏమి ఉండదు. విన్నారు? అవన్నీ సాదృశ్యాలు. ఇప్పుడు నూనెతో అభిషేకం అటువంటి అక్కడ చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు పరలోక పరిశుద్ధాత్మ తైలం వస్తుంది, భౌతికమైన నూనె అక్కర్లే. రైట్. కానీ ఒక మాట చెప్తాను. మనము నూనె పోసినందుకేం పరిశుద్ధాత్మ రాదు. కానీ రోగులు ఎవరైనా ఉంటే నూనె రాసి ప్రార్థన చేయమని యాకోబు భక్తుడు చెప్పాడు. కాబట్టి ఈ తరములో కూడా నూనెను దేవుడు వాడుకుంటున్నట్టుగా దాఖలాలు ఉన్నాయి. కనుక కొంతమంది తమ తృప్తి కొరకు నూనె తెచ్చుకుంటారు. వాళ్ళ కొరసారి నూనెతో సెలవు గుర్తేసి ప్రార్థన చేస్తాం. చాలా వరకు మేము అభిషేకాలు నూనె లేకుండా చేతులుంచి ప్రార్థన చేస్తాం. అపోస్తలుల కార్యాలు 13లో అపోస్తలులు పెద్దలు చేతులుంచినట్టుంది కానీ నూనె పోసినట్టు లేదు. కొంతమంది నూనె తెచ్చుకుంటే నూనె కోసం కూడా ప్రార్థన చేస్తాం తప్ప విధాయకంగా తప్పనిసరిగా ఇప్పుడు నూనె పోసి ప్రార్థన చేస్తేనే ప్రతిష్ఠితుడు అనే రూలు కొత్త నిబంధనలో లేదు. రైట్, థ్యాంక్ యూ. ఓకే. చాలా మంది నూనె రాసి ప్రార్థన చేస్తున్నారు. అది యాకోబు చెప్పిన మాట. ఎవడైనా రోగి అయి ఉంటే సంఘ పెద్దల్ని పిలువనంపాలి, వారు వచ్చి ప్రభు నామంలో నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయమని ఉంది కనుక అలా చేస్తున్నారు. అయితే ఇప్పుడు వాక్యం చెప్పడానికి అభిషేకం అక్కలేదు కదండి. వాక్యం చెప్పడానికి తెలిసినది ఎవరైనా చెప్పడం వేరు, అధికారికంగా నియమించబడ్డ వాళ్ళు చెప్పడం వేరు. పౌలు ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము చూడండి. 11వ అధ్యాయం 26లో పౌలు బర్నబా కలిసి 1 సంవత్సరమంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. అప్పటికింకా హస్త నిక్షేపణ జరగలే. 13లో హస్త నిక్షేపణ జరిగింది. మనకు తెలిసిన సమాచారం అందరికీ చెప్పడానికి దోషం లేదు. కానీ దేవుని ప్రతినిధులుగా అధికారంతో, పరిపాలన అధికారంతో చెప్పడం అనేది ఈ హస్త నిక్షేపణ జరిగిన తర్వాతనే పౌలు చేశాడు. ఇక్కడ 13లో నుండి సంఘాలు కట్టాడు. అంతకుముందు వాక్యం చెప్పుకొని తిరిగాడు, సంఘాలు లేవు. 13లో పెద్దల హస్త నిక్షేపణ చేశాక సంఘాలు కట్టబడ్డాయి. సార్ ఒక మాట అండి, హస్త నిక్షేపణ అంటే తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది సార్, ఎవరి మీద త్వరపడి హస్త నిక్షేపణ. అదే మరి వాళ్ళ బ్రతుకు, వాళ్ళ సాక్ష్యం గమనించి చేయాలి. తొందరపడి చేయొద్దు అంటాడు, త్వరపడి చేయొద్దు అన్నాడు. వాళ్ళని నిదానించి వాళ్ళ జీవిత విధానం అంతా గమనించి నిజంగా భక్తి పరులైతే పిలుపు, అభిషేకం, వాళ్ళకు భారం, ప్రార్థనా జీవితం, సాత్వికము, తగ్గింపు, ఆ మంచి లక్షణాలన్నీ చూసి అప్పుడు చేయి పెట్టాలి. కానీ అపరిచితులు వచ్చేసి అయ్యా ప్రార్థన చేయండి, అభిషేకించమంటే కొత్త వాళ్ళని చేయకూడదు. తొందరపడి చేయొద్దన్నాడు అక్కడ, అసలే చేయొద్దని కాదు. ఓకే. రైట్.